ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో మార్నింగ్ 5 AM టు 10 AM రొటీన్ అయితే షేర్ చేస్తానండి. బిజీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో కిచెన్లోకి రాగానే దోస బ్యాటర్ ఫెర్మెంట్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇది ఇంతకంటే ఎక్కువగా ఫెర్మెంట్ అవుతే మరీ పుల్లగా స్మెల్ వస్తుంది కదా. సో మా వాళ్ళకి అసలు నచ్చదనమాట అలా. సో ఇంతవరకు ఫెర్మెంట్ అవుతే సరిపోతుంది. ఇంకా నేను దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో దోస బ్యాటర్ ఎప్పుడైనా సరే నేను ఒకేసారి హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే ఒక 4 గ్లాసెస్ అలా, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, 4 గ్లాసెస్ మినపప్పుతో అండ్ ఇడ్లీ రైస్ మిక్స్ చేసి చేసేస్తానమాట. నేను మీల్ ప్రెప్ వీడియోలో కూడా మీకు చూపించాను కదండి. సో అలా ఒక 1 వీక్ టు 10 డేస్ వరకు సరిపడా దోసపిండి అయితే ప్రిపేర్ చేసి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను అనమాట, స్టీల్ డబ్బాలో. సో స్టీల్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పిండి తీసుకొని నైట్ టైం మనం బయట పెట్టేసామంటే ఫెర్మెంట్ అవుతుంది అనమాట. కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని అంత మట్టుకే నేను ఫెర్మెంట్ చేసి యూజ్ చేస్తాను. అండ్ సాల్ట్ కూడా అసలు యాడ్ చేయనండి. ఓన్లీ మన ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత దోశలు వేసే ముందు మట్టుకే సాల్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి దోసపిండి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి బోడకాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. సో మేమైతే బోడకాకరకాయ అంటాము, కొంతమంది ఆకాకరకాయ అంటారు. సో నాకు తెలిసినవైతే ఇవే 2 పేర్లు. ఇంకేమైనా పేర్లు ఉంటే మీరు చెప్పండి నాకు. ఇది యాక్చువల్గా సీజన్ కదండి బోడకాకరకాయకి. 100 రూపీస్కి పావు నుండి స్టార్ట్ చేశారండి. ఒక 2 to 3 వీక్స్ అయ్యేసరికి ఇప్పుడైతే ప్రజెంట్ 60 రూపీస్కి పావు వచ్చిందనమాట. సో నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kg తీసుకుంటేనే మనము ఇగురు కర్రీ కానివ్వండి, ఫ్రై కానివ్వండి చేసినప్పుడు క్వాంటిటీ సరిపోతుంది అనమాట. లేదు టొమాటోస్ వేస్ట్ చేసుకున్నా, లేదు అంటే పులుసు పెట్టి చేసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది. దానికి ఒక 1/4 kg అయినా సరిపోతుంది. కాస్ట్లీ కదండి. సో 1/2 kg అంటే కొంచెం కాస్ట్లీ పడుతుంది అనిపిస్తుంది అనమాట. సో నేనైతే 60 పావు చొప్పున తీసుకున్నాను అనమాట. మంచిగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో ఏంటంటే గింజలు ముదురుగా ఉంటే మనం ఆ గింజలు తీసేస్తాను నేను, రెడ్డిష్ షేడ్లో వస్తే. లేదు లేతగా ఉంటే గింజలు అలాగే ఉంచుతానండి. కొంచెం ముదిరిన గింజలు గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి. చాలా సింపుల్ అండి, రెగ్యులర్గా చేసే కర్రీస్ లానే చేస్తాను. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు వేసి మంచిగా అన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బొడకాకరకాయని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి. సో కంప్లీట్గా మగ్గేంత వరకు మనం చూసుకున్న తర్వాతనే దాన్ని కొంచెం కారం యాడ్ చేసి ఫ్రై లాగా చేసుకోవాలి. అండ్ మనం బొడకాకరకాయని వేసుకునే ముందే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకున్నాకనే యాడ్ చేయాలన్నమాట బొడకాకరకాయని. సో దీనికి కొంచెం టైం పడుతుందండి. అంటే పులుసు పెట్టేదే చేసేవాడికి ఈజీగానే అయిపోతుంది, కానీ మనం కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి, ఇగురు కర్రీ లాగా చేసుకోవాలి అంటే కొంచెం ఓపిక్గా కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో చేస్తేనే అది బాగా వస్తుంది. లేదు మీరు నాన్ స్టిక్ కడాయిలో చేస్తే కొంచెం త్వరగానే కుక్ చేసుకోవచ్చు. బట్ నేను ట్రైప్లే కుక్వేలో చేస్తున్నాను కాబట్టి చాలా లో ఫ్లేమ్ పెట్టి ఓపిక్గా నెమ్మదిగా కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ అది మగ్గిన తర్వాత తగినంత కారం, ముందే పచ్చిమిర్చి వేసాం కదండి. సో పచ్చిమిర్చి నేను ఒక 1/2 క్వాంటిటీ వేసి మిగతా కారం కోసం ఒక 1 స్పూన్ కారం వేస్తున్నాను అనమాట. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదండి, అది కూడా ఒక గుప్పెడు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఇంకా మగ్గనివ్వాలన్నమాట. చాలా బాగా ఉంటుంది కర్రీ అయితే టేస్ట్. సో ఇది ఈ సీజన్లోనే దొరుకుతుంది కదండి. ఇంకొక 1 month to 2 months వరకు వస్తుందేమో. గణేష్ చతుర్థి అప్పుడైతే ఇంకా ఫుల్ దొరుకుతాయి అన్నమాట. అది మంచి సీజన్ కదా. చూడండి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. సో ఈ టెక్స్చర్, ఈ కన్సిస్టెన్సీతో నేను చేసుకుంటానమాట బొడకాకరకాయ ఫ్రై. అంటే మరి రోస్టింగ్ అయితే చెయ్యను. రోస్టింగ్ కావాలంటే అది నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని చేసుకోవచ్చు. బట్ అలా చేసిన దానికంటే మాకు టేస్ట్ ఇలా నచ్చుతుందన్నమాట. అండ్ ఈరోజు ఇంకా ఇంటి ముందు ముగ్గు వేయాలి కదండి. సో ముందు తుడిచేసి ముగ్గు వేస్తాను. యాక్చువల్గా ఏంటంటే మాకు మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా ఫ్లోర్ క్లీన్ చేస్తూనే ఉంటారు. అయినా కూడా నేను ముగ్గు వేసే ముందు మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసుకొని ముగ్గు వేసుకుంటానమాట.
సో నాకు వచ్చినవే ఒక 3 to 4 ముగ్గులు వచ్చండి. అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటానన్నమాట. సో అంతకుముందు చిన్నప్పుడు అండ్ కాలేజ్ టైంలో ఉన్నప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసేదానండి. సో మీకు ఆ పిక్చర్స్ ఎప్పుడైనా షేర్ చేస్తాను. సంక్రాంతి వచ్చింది అంటే మా ఇంటి ముందు పెద్ద ముగ్గు, అలాగే ఏమంటారు కనుమ రోజు రథం ముగ్గు, పెద్ద పెద్ద వేసేవాళ్ళం అనమాట. బట్ కలర్స్తో నింపేదాన్ని. మార్నింగ్ 3 o'clock అట్లా లేచి చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా చిన్న చిన్న ముగ్గులు వేయడమే కష్టమైపోతుంది అనమాట. అంటే అలవాటు పోయింది కదా. సో ఏదో చిన్న ముగ్గులు ఇంటి ముందు వేసుకోవాలి అని చెప్పేసి వేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఇల్లు తుడుద్దాం అనుకున్నాను అనమాట. సో సోఫా అంతా డస్టింగ్ చేస్తున్నాను. సో మీకు రెగ్యులర్గా చూపించేదే కదండి, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో రెగ్యులర్గా సోఫా డస్టింగ్ చేస్తానండి. డైలీ చేయకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయితే కంపల్సరిగా చేస్తాను. డస్టింగ్ అంతా చేసిన తర్వాత ఇంకా ఇల్లు చేసుకొని మాప్ పెట్టేసి ఇల్లు తుడుద్దామని అనుకుంటున్నాను అనమాట. ఒక 2 to 3 days ఇంకా మనం దాన్ని పట్టించుకోలేదనుకోండి సోఫాని, దుమ్మంతా పేరుకుపోతుంది. సో నేనైతే రెగ్యులర్గా డైలీ డస్టింగ్ అనేది చేస్తాను ఇల్లు ఉడ్చే ముందు. సో ఏదైనా సోఫా పైన ఏదైనా చెత్త ఉన్నా, అంటే పిల్లలు స్నాక్స్ అవి ఇవి తిన్నప్పుడు పడతా ఉంటాయి కదా, సో అవన్నీ దులిపేసి నీట్గా ఇల్లంతా ఊడ్చేస్తానమాట. ఈరోజైతే ఇల్లు కూడా మాప్ చేస్తున్నాను అనమాట, మాప్ పెట్టేద్దామని చెప్పేసి. సో రెగ్యులర్గా అయితే మాప్ ఏం పెట్టానండి. ఫ్రైడేస్ అయితే కంపల్సరిగా మాప్ పెడతాను. అండ్ ఏదైనా వీక్లో ఇంకొక డే చేస్తానన్నమాట. ఇల్లు తుడిచేటప్పుడు మటుకి డైనింగ్ ఏరియాలో ఉన్న చైర్స్ అవన్నీ పక్కకి జరిపిస్తానండి. ఎందుకంటే నీట్గా తుడిచేయాలి కదా. నార్మల్గా రెగ్యులర్గా ఊడ్చేటప్పుడు ఏంటంటే ఆ చైర్స్ మధ్యలోంచి ఊడ్చేస్తానమాట. ఇదేంటంటే కొంచెం టీక్ వుడ్ టైప్ కాబట్టి బరువుగా ఉంటాయి చైర్స్ అయినా టేబుల్ అయినా. సో అందుకోసమే నేను రెగ్యులర్గా ఏమి చైర్స్ తీసి కింద వైపు ఏమి ఊడ్చను. జస్ట్ చైర్స్ ఉన్నప్పుడేనే చీపురుతో ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది అనమాట డస్ట్ అంతా. సో అలా క్లీన్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మాప్ పెడుతున్నాను కాబట్టి కంపల్సరీగా చైర్స్ అన్నీ జరిపేసి నీట్గా ఔట్ చేసుకొని మంచిగా తుడిచేస్తానమాట. సో మనకి ఇంకొక 1 week వరకు అది బాగుంటుంది. ఈరోజు అయితే యాక్చువల్గా నేను 4:30కి లేచాను. 5 లోపే పని స్టార్ట్ చేసేసాను అనమాట. సో వంట చేసేసుకొని దాని తర్వాత ఇల్లంతా ఊడ్చి మాప్ పెడదామని. సో మాపింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మార్నింగ్ మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి, అందుకోసమని. అండ్ దట్టు ఈరోజు వర్కింగ్ డే అనమాట. సో బాక్స్ పెట్టాలి, అలాగే బాబుని రెడీ చేసి వాడికి కూడా లంచ్ బాక్స్ పెట్టడం, ఇదంతా పని ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగానే లేచి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. సో మనకు అక్కడ కర్రీ చేస్తున్నప్పుడు ఆ టైం అంతా మధ్యలో మనకి ఫ్రీ ఉంటుంది కదండి. సో మధ్య మధ్యలో వెళ్ళి కర్రీ చూసుకుంటూ ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో మాప్ పెట్టడం అంతా అయిపోయిందంటే ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ మ్యాక్సిమం అయిపోయినట్టే. సో వీళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వాక్ చేసి వచ్చాక ఇంకా గిన్నెలన్నీ డిష్ వాషర్లో లోడ్ చేసేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వీళ్ళు వెళ్ళే వరకే కొంచెం మార్నింగ్ అంతా హడావిడి ఉంటుంది కదండి. ఎప్పుడైనా కానీ వర్కింగ్ డేస్ అంటే పిల్లలు, హస్బెండ్ వీళ్ళిద్దరికీ అన్నీ రెడీ చేసి వాళ్ళను పంపించేసామంటే మనకు ఒక పెద్ద టాస్క్ ఫినిష్ అయిపోతుందన్నమాట. తర్వాత అంతా మనకి ఫ్రీ టైమే ఉంటుంది కాబట్టి మనం కొంచెం టైం తీసుకొనైనా వేరే పనులు చేసుకోవడానికి ఉంటుంది. బట్ మార్నింగ్ టైంలో అయితే ఎంత ఫాస్ట్గా చేద్దామనుకున్నా కూడా హడావిడి ఉంటూనే ఉంటుందన్నమాట. అండ్ దట్టు నేను వీడియో షూట్ చేస్తూ చేయాలి కదండి, నాకు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. బట్ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం నేను ఫాస్ట్గానే చేసేస్తాను పనులు ఏవైనా కూడా. సో పర్లేదు, నాకైతే కొంచెం 4:30కి అలా లేస్తే సరిపోతుంది. లేదు అంటే అట్లీస్ట్ 5కి లేస్తే నాకు మార్నింగ్ కావాల్సిన పనులన్నీ చేసుకోగలుగుతాను అనమాట.
అండ్ మార్నింగ్ అయితే ఇక్కడ దేవుడి స్తోత్రాలు రన్ అవుతానే ఉంటాయండి. మార్నింగ్ లేచినప్పుడే పెట్టేస్తాను నేను. అండ్ ఇంకా బిగ్ బాస్కెట్ నుండి ఆర్డర్ చేశాను అనమాట. కొన్ని కావాల్సినవి ఉంటే ఆర్డర్ చేశాను. సో వాళ్ళు డెలివరీ చేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నాను కదండి, మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. దానిలో ఏంటంటే కేక్ బేకింగ్ చేయాలని ఉందన్నమాట. నాకు అలవాటు లేదు, ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఇదే ఫస్ట్ టైం కొన్ని వీడియోస్ చూస్తూ కొన్ని నేర్చుకుంటున్నాను. సో కేక్ బేకింగ్ చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెప్పించానమాట. మా బాబుకి ఏంటంటే చాక్లెట్ కేక్ కావాలి అన్నాడు. చాక్లెట్ బ్రౌనీ కానివ్వండి, చాక్లెట్ కేక్ కానివ్వండి, బాగుంటాయి కదా. సో వాటికి కావాల్సినవి అయితే కొన్ని తెప్పించాను. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అని ఉంటుందండి, ఇది కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తారు బేకింగ్లో కేక్స్ కోసము. అండ్ అలాగే జాగరీ పౌడర్ అండ్ చాకో చిప్స్ అండ్ ఇంట్లో కావాల్సిన కర్డ్, మిల్క్ ప్యాకెట్ అండ్ పన్నీర్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ నేను కేక్ బేకింగ్ చేసినప్పుడు అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తానండి. అలాగే ఎయిర్ ఫ్రైయర్ని యూజ్ చేసి చేసే స్నాక్స్ అవనివ్వండి, స్టార్టర్స్ అలాంటివి ఏవైనా సరే, నాన్ వెజ్ అండ్ వెజ్, అలాగే కిడ్స్ కావాల్సినవి స్నాక్స్ కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. సో ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది. సో తప్పకుండా ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ రెసిపీస్ అయితే కంపల్సరిగా మీతో అయితే షేర్ చేస్తానండి. అండ్ కేక్స్ రెసిపీస్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను. చాలా ఇష్టం అనమాట నాకు కూడా చేయడము, బట్ ఎప్పుడు అలవాటు లేదు కదా, ఇదే స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా. సో కొంచెం టైం పడుతుంది, బట్ వన్స్ మనము అర్థమైంది దాని గురించి ఎలా చేయాలి అనేది ఉందనుకోండి, ఇంకా నెక్స్ట్ అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ మా బాబుకి ఏంటంటే ఈ బోడకాకరకాయ కర్రీ పెడితే తినడనమాట. వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పాడనమాట. సో వాడి కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. రైస్ అనేది కుక్ చేశాను కదండి. సో మా హస్బెండ్కి ఏంటంటే వైట్ రైస్ పెట్టి ఈ బోడకాకరకాయ ఫ్రై పెట్టేసి కర్డ్ పెట్టేస్తాను. అండ్ మా బాబుకి ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా మసాలాతో చేస్తున్నానండి. అండ్ ఇదే కాకుండా పచ్చిమిర్చి అండ్ పెప్పర్ వేసి కూడా చేస్తాము, సోయా సాస్ వేసి, అది కూడా బాగుంటుంది. సో నేను మసాలా వేసి ఎలా చేస్తానంటే, ముందు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే మనము కారము, తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసేసుకోవాలన్నమాట. బీట్ చేయాల్సిన పని లేదండి, ఎగ్స్ డైరెక్ట్గా వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం ఎగ్ బుజ్జిలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి అప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసినప్పుడు దాన్ని ఏమంటారు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేను చెప్పడం మర్చిపోయాను, సో అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో వైట్ రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తే సరిపోతుందండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేయొచ్చు. నేను యాక్చువల్గా కొత్తిమీర కడిగి మరీ పెట్టుకున్నాను, బట్ యాడ్ చేయడం మర్చిపోయాను మార్నింగ్ హడావిడిలో. సో మొత్తానికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా మంచిగా బాక్స్లో పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. మూత అప్పుడే పెట్టనమాట, లిడ్ కాస్త చల్లారిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇంకా బ్యాగ్లో ప్యాక్ చేసేస్తానమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నానండి.
సో దోసకి పల్లి చట్నీ ఆల్రెడీ చేశాననమాట. అంటే నిన్న ఈవినింగ్ చేసింది ఉంది అలాగే. సో అదే సర్వ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ పచ్చడి అయితే ఏం చేయలేదన్నమాట. మనకి పల్లి చట్నీ 2 to 3 డేస్ వరకు ఉంటుందండి. ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెడితే. క్వాంటిటీ అప్పుడప్పుడు మనం ఎక్కువ చేస్తాం కదా, మిగిలిపోతుంది కాబట్టి నేను ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్కి అవసరం ఉంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే దోశ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసాను. లేట్ అయిపోయింది యాక్చువల్గా, ఈరోజు హడావిడి ఉందనమాట. మా హస్బెండ్ కంటే ముందే మేము వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా మా హస్బెండ్ లాక్ చేసేసి వెళ్ళిపోయారనమాట. నేను మా బాబుకి రెడీ చేయడం లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇల్లు ఊడ్చడం అంటే ఈజీగా అయిపోతుందండి, మాప్ పెట్టడం అంటే కొంచెం టైం టేకింగ్ కదా. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా అదే లాస్ట్ మూమెంట్లో హడావిడిగా ఉందన్నమాట. ఫాస్ట్గా చేసేస్తున్నాము. మా బాబు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయడండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ ఉంటుంది వాళ్ళకి సెకండ్ పీరియడ్ తర్వాత. సో అప్పుడు చేసేస్తాడనమాట. సో వాడిని అన్నీ అడుగుతున్నాను, అన్నీ పెట్టుకున్నావా లేదా అని. ఇంకా వాడు బయటకు వెళ్ళి షూస్ వేసుకునే లోపు నేను అన్నీ చెక్ చేసేసుకొని బ్యాగ్, లంచ్ బ్యాగ్ అవన్నీ చూసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్ అవన్నీ ముందే పెట్టేశాను. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట కిందికి. బస్సు రావడానికి అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట బస్సు. ఫాస్ట్గా వెళ్ళాలి కిందికి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళారనమాట. నేనేంటంటే మా బాబుని బస్ ఎక్కించిన తర్వాత డైరెక్ట్గా వాకింగ్కి వెళ్ళిపోతానండి, మార్నింగ్ వాక్ చేయడానికి. సో మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ టైం వేస్ట్ అదంతా అని చెప్పేసి వాడిని బస్ ఎక్కించేసి మార్నింగ్ వాక్కి వెళ్ళిపోతానమాట. వర్షం పడిందండి, నైట్ అయితే చాలా వర్షం పడింది. సో ఈ మధ్య రెగ్యులర్గా నైట్ వర్షం పడుతూనే ఉంది కదా, వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. సో పీస్ఫుల్గా గ్రీనరీగా ఆ గ్రీన్ వైబ్సే వేరండి వర్షం పడిన తర్వాత, చాలా బాగుంటుంది. సో ఇంకా మా బాబుని స్కూల్కి పంపించేశాను, బస్ ఎక్కిచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నేను వాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో వర్షం ఉన్నా ఏదున్నా కూడా మ్యాక్సిమం నేనైతే వాకింగ్ అనేది స్కిప్ చేయట్లేదండి. బట్ ఏదైనా సండే అయితే కంపల్సరీగా చెయ్యను, ఇంకా ఆ రోజు హాలిడే అనమాట. అండ్ మధ్యలో కూడా ఏదైనా పనులు పడితే తప్ప నేను మ్యాక్సిమం వాకింగ్ అనేది మండే టు సాటర్డే కంపల్సరీగా చేస్తానన్నమాట. అండ్ ఇంకా వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుందండి. సో ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూసారు కదా, చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలా వాక్ చేసి మార్నింగ్ అంతా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కదండి, బిజీ స్కెడ్యూల్ అంతా అయిపోయి కాసేపు అలా వాక్ చేసి ఇలా పార్క్ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అండి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇక్కడే కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తానన్నమాట. ఆ గ్రీన్ వైబ్స్ని, ఆ చల్లటి వెదర్ని. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదండి, ఆ సౌండ్, వాటర్ సౌండ్ భలే ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక 10 to 15 మినిట్స్ అక్కడ కూర్చొని రిలాక్స్ అయిన తర్వాతే మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్తాను. ఇంకా ఇంటికి వెళ్ళాక మీకు తెలిసిందే కదండి, నెక్స్ట్ చాలా పనులు ఉంటాయి. డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేయడము. అండ్ మార్నింగ్ కూడా నేను కాఫీ తాగలేదు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే మార్నింగ్ కాఫీ తాగాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ వైబ్స్ ఎలా ఉన్నాయో. వర్షం పడగానే ఆటోమేటిక్గా వెదరే చేంజ్ అయిపోతుంది కదండి. సమ్మర్లో అయితే డ్రైగా ఉంటుంది, వర్షాకాలం ఏంటంటే ఇలా మంచిగా గ్రీనరీగా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం. బట్ హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం అదంతా ఒకటి ప్రాబ్లం అవుతుంది, కానీ నేచర్ అయితే చాలా బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మీకు వీడియోస్ ఎలాంటివి కావాలనేది ఇంకా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ అయితే చేయండి. చాలామంది కిచెన్ టూర్ అడిగారు, కొంతమంది అలాగే హోమ్ టూర్ కూడా అడిగారు. అండ్ అవి కూడా చేస్తానండి, కొంచెం టైం తీసుకొని చేస్తాను. ఇంకా ఏమైనా డిఫరెంట్గా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ మొన్న బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేశాను కదండి, దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఏదైనా ఒక డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా రొటీన్ వీడియోసే కాకుండా, మార్నింగ్ రొటీన్ అని, డే ఇన్ మై లైఫ్ అనే కాకుండా కొంచెం అప్పుడప్పుడు అలాంటి ఏవైనా నా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూపిద్దామని చెప్పేసి ఒకసారి కుక్వేర్ కలెక్షన్ చూపించాను, మొన్న ఏంటంటే బీడ్స్ కలెక్షన్ చూపించాను. అంతకుముందు కూడా ఒకసారి మంగళగిరి శారీస్కి బ్లౌజెస్ ఎలా సెట్ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేశాను కదండి. సో అలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవబోతుంది కదండి, శ్రావణ మాసం దగ్గరలో ఉంది కదా. సో అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి. సో నేను రెగ్యులర్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేస్తానన్నమాట.
సో నాకు అది ఎలా చేయాలి ఏంటి అనేది బాగా తెలుసు కాబట్టి మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2 to 3 డిఫరెంట్ వేస్లో అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయొచ్చు, అలంకారం ఎలా చేయొచ్చు అనేది కూడా వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి మీతో. ఇంకా మీకు వేరే ఏమైనా వీడియోస్ కావాలి అంటే కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో తప్పకుండా అవి చేయడానికి ప్లాన్ చేసుకొని చేస్తానన్నమాట. సో ఇంటికి రాగానే స్ట్రాంగ్ కాఫీ అయితే పెట్టేసుకొని తాగేసానండి. సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను, మార్నింగ్ వ్లాగ్ని. సో బిజీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి ఫ్రీ టైం ఉన్నప్పుడు. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.